హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే వంకాయతో రెసిపీ అండి. ఏంటి వంకాయతో రెసిపీ అనుకుంటున్నారా? యూట్యూబ్లో తెగ ట్రెండింగ్ అయిందండి ఇలా వంకాయతో మసాలా పెట్టి ఫ్రై లాగా చేసుకోవడం. సో ఇది చూసిన తర్వాత నేను కూడా చేద్దామని అయితే ట్రై చేశాను అనమాట. వాళ్ళు చెప్పే విధానం కానీ అది చూస్తే నిజంగా చాలా టెంప్టింగ్గా అనిపించింది. ఇక దానికోసమని పెద్ద వంకాయ అయితే తీసేసుకొని దీన్ని ఇలా 3 భాగాలుగా అయితే కట్ చేసేసుకొని మధ్యలో మనం ఇలా ఘాట్లు పెట్టుకున్నామండి. ఎందుకంటే మనం పెట్టే మసాలా అంతా కూడా దీనికి మొత్తం పట్టుకునేలాగా అనమాట. సో మొత్తం కట్ చేసేసుకున్నాక ఇంట్లోనే ఇలా కారం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇదేం లేదండి, కొద్దిగా కారము, ధనియాల పొడి, అలాగే కొద్దిగా ఆయిల్, సాల్ట్, కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని మనమైతే దీనికి అప్లై చేసేసుకుంటున్నాం. మొత్తం వంకాయ కూడా ఇలా ఫుల్గా అప్లై చేసేసుకోవాలండి, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండాను. ఇక ఒక మధ్యలో ఉప్పు అయితే మనకు 2 సైడ్లు వస్తుంది కాబట్టి దానికి 2 సైడ్లు అయితే ఇలా ఫుల్గా అప్లై చేసేసుకోవాలి. యూట్యూబ్లో చూసినప్పుడైతే నిజంగా చాలా టెంప్టింగ్గా అనిపించింది. సో ట్రై చేస్తున్నాం కదా, టేస్ట్ చేసేయి ఎలా ఉందనేది అయితే చెప్తానన్నమాట. ఇక మొత్తం 3 పీసెస్కి అయితే ఫుల్గా అప్లై చేసేసుకొని అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోవాలండి మసాలా అంతాను. ఎందుకంటే వంకాయలో వాటర్ అనేది ఉంటుంది కదా, సో వాటర్ అంతా బయటకు వచ్చేసి ఈ మనకు పెట్టిన మసాలా అంతా కూడా వంకాయకి పట్టుకుంటుంది అనమాట. మొత్తం ఒక 10 నిమిషాలు అయిన తర్వాత దీన్ని అయితే మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. చూడటానికి చాలా కలర్ఫుల్గా అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసేసుకోవాలి. పెద్ద ఆయిల్ ఏం కాదండి, ఒక 2-3 స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుంది. ఇక ఆయిల్ మనకు వేగిన తర్వాత అందులో మనం రెడీ చేసుకున్నాం కదా ఈ వంకాయ పీస్ని అయితే ఇందులో పెట్టేసి 2 సైడ్లు అయితే మనం ఫ్రై చేసేసుకోవాలండి, ఫ్రంట్ టు బ్యాక్ అనమాట. ఇది మనకు ఎక్కువ ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతుంది, మీడియం ఫ్లేమ్ అయితే సరిపోతుంది. 2 పక్కల అటు ఇటు తిప్పుకొని అయితే ఫ్రై చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయిపోయిందండి. ఇలా ఫ్రై అయిపోయినప్పుడు మనకు సరిపోతుంది అనుకుంటే తీసేసుకోవాలి. 2 పక్కల అది కాలిందా లేదనేది మాత్రం చూసుకోవాలి. ఇదేదో చూడటానికి చేపల ఫ్రై లాగా అయితే ఉంది నాకు. సో ఫైనల్గా చూసారు కదా, మనకైతే ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. ఇదైతే నేను ఆల్మోస్ట్ బాగా కుక్ అయిందైతే అనుకుంటున్నాను. ఇక దీన్ని అయితే కొద్దిగా వేడివేడి రైస్ అయితే తీసుకొని రైస్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. వేడివేడి రైసు వేడిగా ఉంది, అలాగే వంకాయను వేడిగా ఉంది. సో ఈ రెండింటిని మిక్స్ చేసుకొని తింటుంటే పర్లేదు, నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. మీరు ట్రై